జాడ తెలుస్తుంది. 21వ తారీఖు లోపల ఖచ్చితంగా తెలుస్తుంది, అందులో అనుమానమే లేదు. 21వ తారీఖు వరకు పాప జాడ కనబడకపోతే అసలు ఈ పాప విషయంలో ఆస్ట్రాలజర్స్ ఎందుకు ఎంటర్ అయ్యారు? సిగ్గు శరం లేకుండా మీడియాలో కూర్చున్న కొంతమంది జ్యోతిష్యులకి ఏం పని? యాంకరు నాకు అసలు మండిపోయింది. ఆ ఫోన్ నెంబర్ తెలియదు కదా నాకు. ఈయన పెండలం ఎవరైనా చూడొచ్చా అని యాంకర్ అడిగితే, ఆ మీరైనా చేయొచ్చని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊరి ఆమె చేతిలో పెడితే ఆమె కూడా ఆ గురువు గారు మీరు చెప్పినట్టే తిరుగుతోంది. ఇది ఏమన్నా తోపాతురువా? నిజంగా నీ లోపల అంత దమ్మే ఉంటే నువ్వు పొయ్యి తీసుకొచ్చి పాపను వాళ్ళ ముందు నిలబెట్టి అప్పుడు మాట్లాడాలి. ఇలా ఒళ్ళు బలిచిన మాటలు మాట్లాడితే ఎలాగమ్మా? మైక్ ఉంది కదా అని మూతి దగ్గర పెట్టి ఏది పడితే అది మాట్లాడి రికార్డ్ చేసేస్తే వీళ్ళందరూ జ్యోతిష్యులు, అదృశ్య శక్తులు, అతీత శక్తులు. 14 రోజుల నుంచి పాపం ఆ జ్ఞానేశ్వరి కనపడక వాళ్ళు తిన్నారా తినలేదా ఏడ్చి కళ్ళల్లో నీటి చుక్కతో సహా నీళ్లు కూడా రాకుండా ఇంకిపోయినాయే. వాళ్ళ దగ్గరికి ఈ వెధవలంతా వెళ్ళి ఏం చేద్దామని అవును, నిజంగా ఎక్కడుంది అనేది అసలు అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? సీక్రెట్ ఆపరేషన్స్ అన్ని నీకు చెప్తే ఇక పోలీసులకి ఏం పని? వీళ్ళు దాన్ని తీసుకొచ్చి మన సనాతన ధర్మానికి లింక్ కొడుతున్నారు అసలు ఇట్లాంటి టాపిక్స్ ని కూడా. భగవంతుణ్ణి నమ్మండిరా, స్వామీజీల్ని, సాధువుల్ని, కాషాయాల్ని నమ్మద్రా అంటే ఎంట్రో. పాప గర్భంలో కలిసిపోయిందని డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇంకా కొంతమంది ముందుకొచ్చి పెండులాన్ని పట్టుకొని ఇలా చూపిస్తూ అవును కదా తను ఇక్కడే ఉంది కదా, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి కూడా వీడియోలు చూస్తారు. అసలు వాళ్ళు చెప్పే దాంట్లో నిజమా అబద్ధమా అనేది కూడా తెలుసుకోలేని డైలమాలో ఉన్నాం. ఎందుకంటే దాని ఇట్లా పట్టుకొస్తున్నారు, వాళ్ళు ఊపుతున్నారా, అది గాలికి ఊతుందా అర్థమైతలేదు. అనవసరంగా పాప పేరుని అడ్డం పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? ఒక్కసారి మీ మనసాక్షిని మీరే ఈ క్వశ్చన్ వేసుకొని అప్పుడు చెప్పండి. నిజంగా మీరు మాట్లాడే దాంట్లో నిజం ఉందని మీకు అనిపించుంటే ఈ పాటికి పాప ఆచూకీ గురించి మీరే ఫస్ట్ చెప్పేటోళ్ళు. వైఎస్ బాలకృష్ణ అఘోరా గారు కాశీ నుంచి మనతో మాట్లాడడానికి లైవ్ లో ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు మొన్న మీరు ఒక థంబ్నెయిల్స్ పైన కావచ్చు ఇంకా కొంతమంది పైన స్పందిస్తూ వచ్చారు. దాని తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇక పుట్టుకొచ్చిరని చెప్పాలి. ఇప్పుడు ముందుకొచ్చి పెండిలాన్ని పట్టుకొని పాప దొరికిందా, పాప తప్పిపోలేదా, కుక్కని ఎవరైనా హిప్నోటైజ్ చేశారా, ఇంకా కొంతమంది డైరెక్ట్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసి పాప భూగర్భంలో కలిసిపోయింది అని చెప్పడం కావచ్చు, అది కూడా వాళ్ళ ఇంటి పైననే వన్ డే తను స్పెండ్ చేస్తున్నా అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చెప్తూ వస్తారు. అసలు నిజంగా పాప ఆచూకీ ఎందుకు తెలవట్లేదు? అసలు నిజంగా వీళ్ళకి భవిష్యత్తు తెలుసా, చెప్పగలుగుతారా అంత ఈజీగా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరేమంటారు గురువు గారు? విశ్వేశ్వర గారు పాప గురించి ఒక 3-4 నిమిషాల తర్వాత మాట్లాడదాం. సిగ్గు శరం లేకుండా మీడియాలో కూర్చున్న కొంతమంది జ్యోతిష్యులకి ఏం పని? జ్యోతిష్యులకి మీడియాకి పని ఏంటి? మీడియా వాళ్ళు పిలవంగానే జ్యోతిష్యులు వెళ్ళి మాట్లాడుతున్నారు అని మీరు అనొచ్చు. జ్యోతిష్యుడు అంటే ఎవరన్నా వచ్చి తన దగ్గర అడిగితే 4 గోడల మధ్య చెప్పాల్సిన విషయం జ్యోతిష్యం. పిల్ల తల్లిదండ్రులు ఏమన్నా వచ్చి అడిగారా? అడగలేదు. మరి ఎందుకు చెబుతున్నారు వీళ్ళు? అదే కదా. అసలు ఈ పాప విషయంలో ఆస్ట్రాలజర్స్ ఎందుకు ఎంటర్ అయ్యారు? నేను అదే అంటున్నానమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు వాస్తు శాస్త్రానికి నువ్వు పిల్ల తప్పిపోవడానికి సంబంధం ఏంటి? వాళ్ళు ఏమన్నా పిలిచారా మా ఇంట్లో వాస్తు బాలేదు వచ్చి చూడమని? లేదు. ఆ ఊరి నుంచి ఈ ఊరి ఏవో 2 చేత్తో పట్టుకుని దురద పుట్టినోడికి మళ్ళీ గొక్కుంటూ వెళ్ళి అక్కడ ఇది మూల పెట్టండి, అదేదో నైరుతిలో ఏదో మూల పెట్టండి, రేపు సాయంత్రానికి వచ్చేస్తుంది పిల్ల అని ఎందుకు చెప్పాడు? అది పోయింది, అది కూడా అయిపోయింది. మొన్న ఈ మధ్య ఎవరో గద్వాల నుంచి వెళ్ళి ఆయనకి ధ్యానానికి జ్ఞానానికి తేడా తెలియకుండా పిల్ల అదృశ్యం అయిపోయింది, తర్వాత భూమిలోకి వెళ్ళిపోయింది. ఆయన అసలు అఘోరానే కాదు, మీడియా వాళ్ళ అఘోరా అని ప్రచారం చేస్తున్నారు. అదే కదా, అసలు ఆయన అపీరియన్స్ చూసైనా డిసైడ్ అవ్వాలి కదా, అతను కాదు డిసైడ్ అవ్వాలి కదా.
మైక్ ఉంది కదా అని మూతి దగ్గర పెట్టి ఏది పడితే అది మాట్లాడి రికార్డ్ చేసేస్తే, టెలికాస్ట్ చేస్తే ఇబ్బంది పడేది ఎవరు? 14 రోజుల నుంచి పాపం ఆ జ్ఞానేశ్వరి కనపడక వాళ్ళు తిన్నారా తినలేదా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీటి చుక్కతో సహా నీళ్లు కూడా రాకుండా ఇంకిపోయినాయే. వాళ్ళ దగ్గరికి ఈ విధవలంతా వెళ్ళి ఏం చేద్దామని. ఇంకా చాలా గొప్ప చిత్రాలు జరిగినాయమ్మా. ఆయన ఎవరో సురేష్ గారంట. మొన్న మీతో మాట్లాడాను నేను. 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు కదా. స్ట్రైట్ గా క్వశ్చన్ వేస్తున్నాను సురేష్ గారికి. దక్షిణం గోడ ఒక 1/2 కిలోమీటర్ ఉందనుకోమ్మా, ఎలా వెళ్తారు 320 కిలోమీటర్లు? ఒకవైపు వెళ్ళిపోతే సరిపోద్దా? 320 కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్ ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఉత్తరం వస్తుంది, తూర్పు వస్తుంది, పడవరు వస్తుంది. అప్పుడు ఏ దక్షిణానికి వెళ్ళాలి? ఈయన నాకు అర్థం కావట్లేదు వీళ్ళు మాట్లాడేవి. పైగా నేను ఇందాక ఒక వీడియో చూసా. ఆయనకి ఏ ఇబ్బంది లేకపోతే జనాలు ఎవరికి ఇబ్బంది లేదంట. ఆ వీడియో నేను నీకు పంపించాను. ఆయనకంటే అసలు ఇబ్బంది లేదట. సో నాకే ఇబ్బంది లేకపోతే జనాలకి ఎవరికి ఇబ్బంది లేదంటే ఇది ఏమన్నా తోపా తిరువా? అసలు ఆయనకి కంఫర్ట్ ఉంటే పక్కన వాళ్ళకి ఉండాలని రూల్ లేదు కదా. అసలు ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడు? అదే కదా, ఇవన్నీ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. అసలు వీళ్ళు చేసే పనులకి మాట్లాడే విధానానికి సంబంధమే లేదు. ఇందాక ఒక తమ్మునైలు చూసా, పాప దొరికింది. క్వశ్చన్ మార్క్. ఎక్కడ దొరికింది? ఇంకొకటి చెరువులో పాపను వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఏదో కష్టపడి వెతుకుతూ ఉంటే చెరువులో పాప. ఏంటి కర్మ, ఏంటి దరిద్రం, ఎలా చూడాలి అసలు ఈ న్యూసెస్ అన్ని కూడా? ఏదో అంటారే, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకి ఇప్పడిగారు. పాప వాళ్ళు చచ్చిపోతున్నారు పిల్ల దొరక్క. వీళ్ళందరూ జ్యోతిష్యులు, అదృశ్య శక్తులు, అతీత శక్తులు. ఎవరికి కావాలి? ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా మాట్లాడటం, మీడియాలో ప్రచారం అవటం, వాడు చెప్పే సోది వినటం, మీరు టెలికాస్ట్ చేయటం, మీరు టెలికాస్ట్ చేస్తున్నారు కదా ఆ సోది మేము వింటాం. ఇదే దరిద్రం అయిపోయి. అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ముందుకు వస్తే బాగుంటది, కానీ కల్పితాలని చెప్పడమే అసలు మీడియా పరువు పోతుంది. జ్యోతిష్యం అప్పుడు నాకు అర్థం కాలేదమ్మా. నేను స్ట్రైట్ గానే అడుగుతున్నా. ఎవరైతే జ్యోతిష్యం చెప్పారో అందరిని అడుగుతున్నాను పాప గురించి. జ్యోతిష్యం ప్రకారం, ఏదో శాస్త్రం ప్రకారం ఏదైనా సరే పాప తప్పిపోయింది, వస్తుందా రాదా అనేటువంటిది చెప్పగలుగుతారు. ఫలానా ఏరియాలో ఉంది, ఫలానా దిశలో ఉంది, వెళ్ళి చూడండి అని ఎవరు చెప్తారు? చెప్పానండి. అవును, నిజంగా ఎక్కడుంది అనేది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఓ పని చేయొచ్చమ్మా. ఈ డాగ్ స్క్వాడ్ గాని, హనుమాన్ టీం గాని, ఈ బృందాలన్నీ కూడా, పోలీసు బృందాలు అన్ని కానీ దాదాపుగా 200 మంది వాళ్ళు ఎతుకుతున్నారు కదా. ఎతకటం అంతా ఆపేసి ఈ జ్యోతిష్యులందరినీ పిలిపించి తలా ఒక సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్ళి ఎతకమనండి. దొరకపోతే వీళ్ళందరినీ పిచ్చికొండలు కొట్టమనండి, చెట్టు కట్టేసి. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు విచిత్రం. అది కూడా అదేదో బొమ్మ పెట్టారు కదా, అది పాపని క్షుద్ర పూజలు అని మొదలు పెట్టేశారు. అది పోలీసులే పెట్టారు అని అంత క్లియర్ గా చెప్పారు. పోలీసులే పెట్టారు. అది ఆయన వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే ఒక విలేకరు అడుగుతాడు, మాకెందుకు చెప్పలేదు ముందరా అని అడుగుతాడు. సీక్రెట్ ఆపరేషన్స్ అన్ని నీకు చెప్తే ఇంకా పోలీసులకి ఏం పని? నిజమే కదా. వాళ్ళు ఏం చేస్తున్నా నీకు చెప్పాలా? వాళ్ళు ఏం చేస్తున్నది నీతో చెప్పాలా? అవసరం నాకు లేదు కదా. వాళ్ళకి చెప్తానంటే అలాంటి న్యూస్ వేసేవాళ్ళు కాదు. ఇదంతా బాగుంది. సురేష్ గారిని నేను అడుగుతున్న స్ట్రైట్ గా క్వశ్చన్, కుక్కలు హిప్నటైజ్ అవుతాయా? హిప్నటైజ్ అంటే అర్థం ఏంటి? హిప్నటైజ్ ఎంతసేపు పని చేస్తుంది ఒక మనిషిలో? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, లేదా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా, జనాల్ని పిచ్చోళ్ళని చేద్దామని మాట్లాడుతున్నాడా? అసలు ఇందులో హిప్నటైజ్ టాపిక్ ఎందుకు వచ్చింది గురువు గారు? అసలు నాకు అర్థం కాలేదు ఈ విషయం. అసలు ఆయనే చెప్పింది, కుక్కకి హిప్నటైజ్ చేశారట. ఆ యాంకర్ ఎప్పుడు హిప్నటైజ్ నుంచి పోతుంది అంటే, హిప్నటైజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రివీల్ చేసేదాకా హిప్నటైజేషన్ ఉంటుందంట.
కుక్కకి హిప్నటైజ్ చేయటం అంటే ఏం లేదమ్మా. హిప్నటైజ్ అంటే అర్థం ఏంటి అసలు? ఒక మనిషిని హిప్నటైజ్ చేశారనుకోండి, నువ్వు 15 రోజుల క్రితం ఏం చేసావు అదే తెలుసుకోవడం, ఇలాంటివి తెలుసుకోవడానికి. కుక్కను అయితే ఏం చెప్పుద్ది? అసలు కుక్క హిప్నటైజ్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే, హిప్నటైజ్ అంటే కుక్కను ఎలా చేస్తారంటే, హిప్నటైజ్ కాదమ్మా, అది నిద్రమత్తులోకి పంపించడం. నాకు ఊరిన పొట్ట మీద రాస్తా ఉంటే పడుకోబెట్టి అది పడుకుని నిద్రపోతుంది. అది హిప్నటైజ్ అనరు దాన్ని. మనిషికి గాని దేనికైనా సరే హిప్నటైజ్ చేస్తే గంటన్నరకి మించి హిప్నటైజేషన్ ఉండదు. ఆ తర్వాత రివీల్ అయిపోతుంది. ఆయన చెబుతాడు, ఆయన చెప్పేదాకా రివీల్ అవ్వదాడు. ఇలా ఒళ్ళు పలిచిన మాటలు మాట్లాడితే ఎలాగమ్మా? ప్రజల్ని తప్పుదో పట్టడంతో పాటు ఆ పిల్ల తల్లిదండ్రులు ఇంకా నీరసించిపోయేటట్టుగా చేస్తున్నారు మీడియా వాళ్ళు. అవును, అందరినీ అనట్లేదు, కొంతమందిని. ఇలాంటివి చాలా అసహ్యంగా ఉంటాయమ్మా. అసలు ఎలా మాట్లాడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. చెప్పడానికి 300 కిలోమీటర్లు దక్షిణం నుంచి ఎల్ షేప్ లో ఉంటుంది. ఆ ఎల్ షేప్ దక్షిణం ఎదగడానికి 4000 కిలోమీటర్లు అవుతుంది. ఒక దక్షిణం గోడ మధ్యలో నుంచి మొదలు పెట్టాలా, 320 కిలోమీటర్లు కార్నర్ నుంచి మొదలు పెట్టాలా, ఇటుపక్క నుంచి మొదలు పెట్టాలా. సరే 320 కిలోమీటర్లు వెళ్ళొచ్చాడు, మళ్ళీ తర్వాత పక్క నుంచి మళ్ళీ పక్కన పెట్టి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళి చూడాలా? ఏందో అసలు. మరి అట్లా వాళ్ళకే తెలుసుంటే వాళ్ళే వెళ్ళి చూడొచ్చు కదా, కూర్చున్న కాడ నుంచే వాళ్ళు ఎందుకు చెప్పడం? అదే కదా, బుర్రతక్కువ వేషాలంటే ఇవే. తెలిసినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు కదా గురువు గారు. నిజంగా మరి తీసుకెళ్ళరు. ఎందుకు తీసుకెళ్తారు? అడిగి తెలిసి తీసుకెళ్ళడానికి. ఒక ఆయన వచ్చేమో ఆగర్భం అంటాడు, ఇంకొకరేమో ఏవో గుహలేసి పాప ఇందులోనే ఉంది అంటారు. మరి వీళ్ళకేడా కనబడ్డదు. ఇంకా విచిత్రం ఏంటంటే, యాంకరు నాకు అసలు మండిపోయింది. ఫోన్ నెంబర్ తెలియదు గారు నాకు, యాంకర్ గారిది. ఈయన పెండలం ఎవరైనా చూడొచ్చా అని యాంకర్ అడిగితే, మీరైనా చేయొచ్చని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊరి ఆమె చేతిలో పెడితే ఆమె కూడా గురువు గారు మీరు చెప్పినట్టే తిరుగుతోంది. తిరిగితే ఇంకెందుకు అక్కర్లేదు, ఓ పని చేయొచ్చు కదా. ఆ గురువు గారే 100 పెండలాలు కొని మితక్కళ్ళకి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిసి 100 మీడియా ఛానల్స్ కి పంపించు, దరిద్రం వదిలిపోద్ది. అందరు చెప్తారు అప్పుడు ఇక పాప ఎక్కడ ఉందని. ఇదంతా ఒకైతే అప్పుడే ఏమైందమ్మా, ఇంకొన్ని రోజులు ఆగు, ఆ పనికి మాలినోడు కూడా వస్తాడు మళ్ళీ మొదటికి. ఎవరు? శ్రీనివాస్, అఘోరా అని శ్రీనివాసం లోపల వేశారు కదా, ఆడు మళ్ళీ తయారవుతాడు. అదో గోల మళ్ళీ. పిల్ల పాపం నిజంగా పాప కన్న తల్లిదండ్రుల పడే క్షోభ అసలు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ తల్లి, వర్ణనాతీతం. నిజంగా వాళ్ళు నిజంగా వర్ణనాతీతం. పాపం వాళ్ళు తింటున్నారా, తినలేదా, సరిగ్గా నిద్రపోతున్నారా, నిద్రపోవట్లేదా, వాళ్ళ బాధని వాళ్లే చూడాలా. పైగా ఈ గద్వాల ఆయనంటే వెళ్ళి నువ్వు బాగా వద్దురా బాబు వెళ్ళిపో అంటే పైకి పడుకున్నాడంటే ధ్యానం చేస్తా. వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని దబాయించి వాళ్ళ ఇంట్లో కూడి తిని అదే కదా వాళ్ళని ఎదిరిస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం? అసలు వీళ్ళకి ఏం పని అమ్మా? అసలు జ్యోతిష్యులకు కానీ వాస్తు శాస్త్రానికి కానీ దేనికైనా సరే ఏం పని? నిజంగా నీ లోపల దమ్మే ఉంటే నువ్వు పొయ్యి తీసుకొచ్చి పాపను వాళ్ళ ముందు నిలబెట్టి అప్పుడు మాట్లాడాలి. పాపను వాళ్ళ ముందు నిలబెట్టు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు, మీడియా వాళ్ళంతా పైకెత్తుతారు. అది చేత కాదు. 320 కిలోమీటర్లు వెళ్ళబడితే వాడు సలహా ఇస్తాడంట, యుద్ధం చేయడంట. యుద్ధం చేయగానే నేను ఎవడు అడిగాడు సలహా? చెయ్యి యుద్ధం చేయగల, నువ్వు తీసుకెళ్ళి చాలు. ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన వస్తాడేమో తీసుకెళ్ళమనండి, ఎంత ఖర్చు అవుతుందో నేను పెడతా. అదే కదా, ఇప్పుడు అందరూ అదే రెడీగా ఉన్నారు. నువ్వు ఎంత దూరం అంటే చెప్పు, అంత దూరం వస్తాం. ఆడ పాప దొరకకపోతే నేనేం చేయాలి? ఏం చేయాలి? నరికి పోగులు పెట్టాలి. ఇట్లాంటి ఎదవలందరూ తింటానికి ఏదో అంటారే సామెత ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. మింగ మెత్తగలేదు మూతికి సంపాదన నూనెని, నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తారు ఈ నా కొడుకులు. అసలు తిట్టకూడదు, మనకి ఎందుకులే అనుకుంటామమ్మా. ఇలాంటివి చూస్తా ఉంటే పాప తల్లిదండ్రులను చూస్తే చాలా అనిపిస్తుంది వీళ్ళకి. ఆడ అయిన ఇష్యూ ఏమో పాప ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ. వీళ్ళు దాన్ని తీసుకొచ్చి మన సనాతన ధర్మానికి లింక్ కొడుతున్నారు. అసలు ఇట్లాంటి టాపిక్స్ ని కూడా వీలైతే నేను దేవుణ్ణి ప్రార్థించు. లింక్ పెట్టినా కానీ ధర్మం అంటే ఏంటో చెప్పమనండి, సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమనండి. నాకైతే నిన్న మొన్న ఈ మధ్య మైండ్ బ్లాక్ అయ్యింది. ఆయన ఎవరో సురేష్ అని ఆయన చేతిలో పెండలం ఊపుతూ మధ్యలో మనకి ఇన్స్ట్రక్షన్ అనమాట. మధ్యలో సంస్కృత పదాలు వస్తాయి,
అర్థం కాకపోతే నేను చెప్తాను, పోయి నీ సంస్కృతం కూడా వచ్చేమో అని. నేను ఎదవని కదా, సంస్కృతం కూడా వచ్చేమో అనుకొని పోయి ఏం మాట్లాడతాడో అనుకున్నా. యుగ పురుషుడు అన్నాడు. యుగ పురుషుడు సంస్కృత పదం, అది కరెక్టే. అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు కదా, ప్రపంచ మొత్తం తెలుసు. ఇంకా ఏమన్నా మాట్లాడతాడేమో అని ఎదురు ఏమీ లేదు. అదొకటే పదం. ఆ జడ్డకోతి మన వల్ల చేర్చిందని ఈడికే దిక్కు లేదు, ఈడు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు. మాట్లాడేటప్పుడు భాష చాలా ముఖ్యం. అవును. ఉఫ్ఫు అని ఊదిస్తే యాంకర్ మాట్లాడటం సిగ్గుండక్కర్లా. యాంకరింగ్ చేసేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం క్వశ్చన్ వేస్తున్నాం, మనం ఒక హోదాలో ఉన్నాం, ఎదుటి కూర్చున్న వాడిని ఏ విధంగా అడగాలి క్వశ్చన్లు చెప్పక్కర్లా. అంటే ఇలా డబ్బులు తీసుకుని చేస్తున్నారా, అది కూడా డౌట్ వచ్చింది నాకు. క్వశ్చన్ మార్క్ అయిపోయింది గురువు గారు. వాళ్ళు ఏమైనా ప్రమోషన్స్ చేపించుకుంటున్నారా, లేకపోతే అంతెందుకు వాళ్ళని భజన చేసినట్టు జోపాలి అసలు? అదే కదా, ఎందుకు లేపాలి పైకి జాకీలేసి? నిజంగా అసలు ఆటలాడుతున్నారు దైవంతోని. దైవం అసలు అది కాదమ్మా. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏది చెప్పినా వీళ్ళు మారరమ్మా. భగవంతుడిని నమ్మండి అంటే నమ్మరు. సన్యాసుల్ని, సాధువుల్ని, కాషాయం కట్టుకున్న వాళ్ళని ఇది ఒక గ్రూపు లాగా తయారైపోయి ఏదో అన్నారు మన మధ్య, ఏదో ఛానల్లో చూసా, ఏదో బాగా బాగా డబ్బు కావాలంటే దాదాగిరి అన్నా చేయాలి, బాబా అన్న అవ్వాలంట. చూడండి వాల్యూ ఎట్లా దిగదార్చారు అసలు. కరెక్టే, అలాగే ఉంది. ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్లనే అది కూడా కాదమ్మా. ముట్టి కింద ఒక పీట వేసుకొని 4 రోజులాగి పీఠం అనే పేరు పెట్టి దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి దండుకుంటున్నారు డబ్బులు. నిజంగా అసలు భగవంతుడిని నమ్మండిరా, స్వామీజీల్ని, సాధువుల్ని, కాషాయాల్ని నమ్మద్రా అంటే ఎంతో. మేము ఎక్కడికి వెళ్తే అక్కడే గుండు కొట్టాలంటే కొట్టించుకుంటున్నారు. కొట్టించుకో, ఎవరికి నష్టం? ఏది ఏమైనప్పటికమ్మా, నేను మొన్న ఈ మధ్య అంటే ఎవరినో అడిగాను నేను, పాప వస్తుందా రాదా, దొరుకుతుందా దొరకదా. బట్ ఆయన నా పేరు కూడా చెప్పొద్దండి, నేను మీడియాలో కూడా కనపడను. పాప జాడ తెలుస్తుంది, 21వ తారీఖు లోపల ఖచ్చితంగా తెలుస్తుంది, అందులో అనుమానమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జనాలు ఏమంటారు అంటే 21వ తారీఖు వరకు పాప జాడ కనబడకపోతే ఆచూకీ తెలుస్తుందని చెప్పాను. అందుకనే ఆయన గురించి నేను చెప్పడం లేదు కదా, ఇది మామూలుగా చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పింది 1010% జరుగుతుంది. ఓకే గురుగారు, ఫైనల్ గా అసలు ఈ జ్ఞానేశ్వరి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీరే ఎందుకు చెప్పట్లేరు, మీరు కూడా అఘోరానే కదా అనే ఒక క్వశ్చన్ ని నేను చూసా, కామెంట్ చేశారు ఒకరు. దానికి మీ ఆన్సర్ ఏంటి గురుగారు? అఘోరా ఎందుకు చెప్పడం లేదు అని అంటే ఇంత మాట్లాడుతున్నాడు కదా వేరే వాళ్ళ గురించి, మరి ఎందుకు చెప్పట్లేడు అని ఒకే ఒక కామెంట్. అది ఇప్పుడు ఏదేదో చెప్తే అవుతుంది. మిమ్మల్ని కూడా అందరిలాగానే అదే కేటగిరీలో వేసేస్తారు. నన్ను ఏదో నెగిటివ్ చేస్తారు, అలాంటివి నేను అసలు పట్టించుకోను. కానీ నాకు కొన్ని ఇష్టం ఉండవమ్మా. ఓకే, చెప్పటం చెప్పకపోవడం ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ కదా. నాకు కొన్ని ఇష్టం ఉండవు, అందుకనే నేను చెప్పను. తెలిసినా చెప్పను, తెలుస్తుందా తెలియదా దట్ ఈస్ సెకండరీ. కానీ ఖచ్చితంగా మనకి మన భూభాగంలో అతీత శక్తులు అనేటువంటివి ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సడన్ గా గుర్తొచ్చింది, గాంధారి విద్య అని ఒకటి ఉంది. గాంధారి విద్య అదేంటంటే కళ్ళు మూసుకొని ఏ కలర్ మనం చెప్పినా ఆ కలర్ ని పిక్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత మనకి ముందు 1 కిలోమీటర్ దూరంలో వెహికల్లో ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఆ కారు కలర్ ఏంటి, కారు నెంబర్ ఏంటో కూడా చెప్తారు. అలాగే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కూడా చెప్తారు. ఇప్పుడు అసలు విద్య నాకు తెలిసి ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. ఢిల్లీలో నాకు తెలిసి ఒక లేడీ ఉంది. మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో ఎవరో కొంత నేర్చుకున్నారు అని తెలిసింది నాకు. వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు అని అంటే ఎందుకు ఎవ్వరు మాట్లాడరమ్మా. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. చేయనివ్వండి, మధ్యలో మీకెందుకు వచ్చింది పాప. మనం ఎంతసేపు పాప రావాలనే కోరుకుంటాం కానీ
పాపకి ఏదో జరిగిపోవాలని ఎవరు కోరుకోంగా. ఓకే గురుగారు, మంచి, నాకు తెలిసి ఇక పైననైనా కొంతమంది ఇలాంటి వాళ్ళు మారతారు ఈ సందేశంతోని అని నేను అనుకుంటున్నా. ఇంకా మారకపోతే ఎంత కొట్టినా కేవలం సాగని పాము అనుకోవాలి. కేవలం నువ్వు అనుకోవటమే, ఎవ్వరు మారు. నిజం, అట్లనే ఉంది గురుగారు. కానీ ఇప్పటివరకు కొంతమంది మాట్లాడడం వల్ల కొన్ని కామ్ అయినాయి అని అనుకుంటున్నాను నేనైతే. అట్లీస్ట్ ఒక 2-3 అయినా కామ్ అయ్యారు ఈ ఇష్యూ తర్వాత. 2-3 గారు పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడుతున్నారు. పెద్ద పెద్ద ఛానల్స్, నిజంగా బాధాకరం ఇది మాత్రం. శాటిలైట్ ఛానల్స్ ఏం మాట్లాడతాం? చెప్పి నోరు పోవాల తప్ప అవతలి వ్యక్తి లోపల కనీసం చలనం కూడా వస్తలేదు. చలనమా? సరేలే, ఇంకా ఎక్కువ చేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అసలు నిజంగా రెస్పెక్ట్ పోతుంది. మొన్న ఈ మధ్య మీ సౌమ్య టీవీ వీడియో చూసా నేను. తమ్నైల్స్ గురించి పెట్టినట్టున్నారు. అవునవును, చాలా బాగుంది, చాలా అద్భుతంగా వివరించారు. ఆ తమ్నైల్స్ ఇలా పెడతారా? ఎవరైనా మానవత్వం ఉందా? మనకి ధర్మం అనేటువంటిది ఉంటుందా? ఎంత మంది చూసినా, 1,00,000 మంది చూసినా వాళ్ళలో మార్పు కనీసం నా కోరిక ఏంటంటే 10 మందికి వచ్చినా చాలు. 1,00,000 మంది మార్పు చెందాలని ఎవరం కోరుకోము, కోరుకున్నా మంచిదే. కానీ ఒక 10 మంది అన్నా కనీసం మార్పు ఉంటే బాగుంటుంది కదా. కష్టపడి పిల్లలు చేస్తున్నారు, సమాజానికి ఉపయోగపడేటువంటివి గుడ్ మెసేజ్ లాంటివి ఇస్తున్నారు కదా, వింటున్నారు, చూస్తున్నారు. ఎందుకు ఆచరణలో పెట్టట్లేదు? ఏది ఏమైనా అమ్మవారి అనుగ్రహం వల్ల, విశ్వేశ్వరుడి కృప వల్ల, విశ్వేశ్వరుడి దయ వల్ల పాప ఆచూకీ ఖచ్చితంగా తెలియాలని మనస్ఫూర్తిగా మనం అందరం ప్రార్థిద్దాం. ఈ స్వామీజీలు, ఈ సాధువులు, ఈ సోదంతా మర్చిపోయాను జనాలందరికీ. 2 రాష్ట్రాల వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్క 10 సార్లు 11 సార్లు అందరూ కలిసి లలితా సహస్రనామాన్ని చేతనైనంత వరకు 11 సార్లు చెయ్యండి, ఒక గ్రూప్ గా కూర్చోండి. ఖచ్చితంగా పాప విషయం తెలుస్తుంది. మీరు ఇప్పుడు స్వామీజీలు వీళ్ళందరినీ నమ్మారు కదా, ఓసారి భగవంతుడిని నమ్మండి. ఇప్పుడు మన వంతు భగవంతుడిని నమ్మండి. మన వీడియో చూసే స్కూల్లో పిల్లలు దేవుణ్ణి ప్రార్థించారు. ఆ స్కూల్ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను మీ వీడియో చూశాను గురువు గారు, మా వాళ్ళంతా ప్రార్థన చేశారు పిల్లలంతా కూడా. గ్రేట్. అలా చెప్తూ ఉంటే ఆనందం వేస్తుంది మనసుకి. మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, ఖచ్చితంగా రావాలని కోరుకున్నాను తల్లి. ఓకే గురువు గారు, ఓకే. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.